హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, గ్రీన్ నెట్వర్క్, గ్రీన్ మైనింగ్ అయితే ఆ, దాదాపుగా వచ్చిన తక్కువ కాలంలోనే ట్విట్టర్లో బాగా అయితే చాలా ఫాలోయింగ్ అయితే ఎక్కువ వచ్చేసింది. చాలా అయితే బాగుంది. ఇంకొకటి ఏంటంటే మైనింగ్ యాప్ కూడా కొంచెం చూస్తుంటే ఆ, కొంచెం అంటే మంచిదని అనిపిస్తుంది, జెన్యున్గానే అనిపిస్తుంది. మీరు కనుక ఎవరైనా ఈ గ్రీన్ నెట్వర్క్ చేసుకోవాలి, మైనింగ్ చేసుకోవాలి అని కనుక అనిపిస్తే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇది వీడియో అయితే నేను ఈరోజు చేస్తున్నాను. టెలిగ్రామ్లో అయితే నేను ఆల్రెడీ దాదాపుగా 5 రోజుల క్రితమే దీని గురించి చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ముందు మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పని అయితే మెసేజ్ పెట్టేశాను. సో దాదాపుగా ఇది రోజుకొచ్చేసి 100 కాయిన్స్ వరకు ఏమో వస్తాయన్నమాట. సో ఈరోజు 5 రోజులు దాటాయి అని చెప్పానంటే ఒకవేళ మీరు కనుక దాటినట్లయితే 5 రోజులు 500 కాయిన్స్ని మిస్ అయిపోయినట్లే. సో అందువల్ల ఏంటంటే ముందుగా టెలిగ్రామ్ గ్రూప్లోకి అయితే జాయిన్ అయిపోతే ఖచ్చితంగా అయితే ముందు ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్లోనే వస్తుంది. ఈ యూట్యూబ్ వీడియో వచ్చేసి నాకు కుదిరిన టైంలో కొంచెం వీలు చూసుకొని చేస్తాను కాబట్టి కొంచెం లేట్ అవుతుందన్నమాట. సో దీనికైతే జాయిన్ అవ్వాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ కనుక ఓపెన్ చేస్తే ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. ఇక్కడ ఫస్ట్లో ఈమెయిల్ ఎంటర్ యువర్ మెయిల్ అనే దగ్గర మీరైతే ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఎంటర్ యువర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ని 2 సార్లు ఇచ్చేయండి. తర్వాత నేను ఏ లింక్ అయితే ఓపెన్ చేశానో ఆ లింక్ నేను పంపించిన లింక్ కనుక ఓపెన్ చేస్తే ఆ లింక్ ద్వారా రెఫరల్ కోడ్ ఆల్రెడీ మీకు వచ్చేస్తుంది. ఇదైతే సబ్మిట్ అని అయితే ప్రెస్ చేసేసేయండి. సబ్మిట్ అనేది ప్రెస్ చేస్తే అకౌంట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుందన్నమాట. సో ఇది తర్వాత అయితే ఇక్కడైతే మనం అంటే ఇది ఓపెన్ చేయగానే వెల్కమ్ టు గ్రీన్ నెట్వర్క్ 7 AM March 1, 2004 అంటే March 1 నుంచి అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇదైతే మనం లైక్ చేసేసి రిప్లై ఇచ్చేసి ట్విట్టర్లో అని చెప్పని అయితే చెప్తున్నారు. నేనైతే ఆల్రెడీ చేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సపోజ్ 6వ తారీఖు ఉంది కదా, మనం 6వ తారీఖు అంటే ఈ చెయ్యి సింబల్ ఉంది కాబట్టి 6వ తారీఖు డేట్ ఉంది కాబట్టి దాని మీద కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి 6వ తారీఖుకి సంబంధించిన కాయిన్స్ అయితే అంటే ఏ రోజుకి ఆ రోజు డైలీ కాయిన్స్ వస్తాయి. ప్రతి మైనింగ్ యాప్లో మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే 24 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకోవాలి ఎక్కువ శాతం ఉన్న యాప్లో. వాటిలో ఇలా మైనింగ్ చేసుకుంటే మళ్ళీ 24 అవర్స్కి ఒకసారి రావడం అనమాట. సో అది విషయం. తర్వాత అలా మైనింగ్ చేస్తే కనుక సక్సెస్, యూ హ్యావ్ రిసీవ్డ్ 100 GRC టుడే. 100 గ్రీన్ GRC అంటే గ్రీన్ కాయిన్స్కి వీళ్ళు పెట్టుకున్న పేరు GRC అనమాట. GRC మీరు రిసీవ్ చేసుకున్నారు అని అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అది కనుక మొత్తం అయిపోయిన తర్వాత మీరైతే ఇక్కడ రైట్ సైడ్లో పైన గ్రీన్ నెట్వర్క్ ఉంది కదా, ఆ గ్రీన్ నెట్వర్క్ దగ్గర కనుక మీరు ఓపెన్ చేస్తే దానికి వచ్చేసి ఎయిర్ డ్రాప్, డాష్ బోర్డు, సెక్యూరిటీ, రెఫరల్, కేవైసీ, మైలాక్స్, అకౌంట్ డిలీషన్ మొత్తం వస్తాయి. అయితే డౌన్లోడ్ దగ్గర వచ్చేసి యాప్ స్టోర్లో కానీ గూగుల్ ప్లేలో కానీ ఇంకా అయితే ఇది రాలేదు. సో ఈ యాప్ స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లో కనుక వచ్చినట్లయితే మీకు డైలీ 100 కాయిన్స్ అయితే ఖచ్చితంగా రావు. డైలీ 100 కాయిన్స్ తగ్గిపోయి ఒక 10 కాయిన్స్, 20 కాయిన్స్ అంటే ఒక 50 లోపు కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో అందువల్ల ఏపీకే ఫైల్ ఒకటి మాత్రమే వచ్చిందనమాట. సో ఇక్కడ 3వ ఆప్షన్ ఉంది కదా ఏపీకే ఫైల్ అని చెప్పానని, ఆ ఏపీకే ఫైల్లో మీరైతే ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇంతకుముందు ఆల్రెడీ మీరు చేసుకున్నారు కదా, సేమ్ అదేవిధంగా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఇచ్చారో అదే యూజర్ ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేసేసుకొని మీరైతే యాప్ని అయితే ఓపెన్ చేసేసేయండి. ఓకే, ఇదైతే ఈరోజు నేను ఓపెన్ చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. సో ఇక్కడైతే బై GRC అని చెప్పానని కొత్తగా ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో ఒక్కసారి అది క్లిక్ చేసి చూద్దాం ఏమొస్తుందో. బై GRC అని చెప్పానంటే ఇదైతే ఏం రాలేదు. సో ఓకే, ఇంటూ ప్రెస్ చేశాను. ఇప్పుడైతే 13వ తారీఖు ఈ చెయ్యి చూపిస్తుంది కదా, ఈ చూపించే దాని మీద 13 మీద అయితే మీరు కనుక ప్రెస్ చేసినట్లయితే చూశారు కదా, సక్సెస్ యూ హ్యావ్ రిసీవ్డ్ 100 GRC టుడే అని చెప్పని అయితే వచ్చింది. కంటిన్యూ అని చెప్పి ప్రెస్ చేస్తే ఓకే అయిపోతుంది అనమాట అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న ఆప్షన్స్ అయితే ఒక్కసారి చూద్దాము. మీరు కనుక లెఫ్ట్ సైడ్లో ఉన్న GRC దాని మీద అయితే ప్రెస్ చేసినట్లయితే వెల్కమ్ టు GRC నెట్వర్క్ అని చెప్పని అయితే ఇలా వస్తుంది. అబౌట్ GRC నెట్వర్క్, ఇది వచ్చేసి డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్. తర్వాత Web3 మీద అయితే పనిచేసేది అని చెప్పని అయితే చెప్తున్నారనమాట. తర్వాత దీనికి సంబంధించిన రివార్డు ఎట్లా వస్తుంది ఏంటనేది చెప్పారు. తర్వాత
ఐ హ్యావ్ టు పే ఎనీ ఫీజ్ అంటే మీరు ఫీజు ఏమైనా పే చేయాలా అని చెప్పని అడుగుతున్నారు. అంటే దేనికి ఫీజు పే చేయాలి ఏంటంటే యూ విల్ నాట్ హ్యావ్ టు ఎనీ ఫీజ్ టు రిసీవ్ కాయిన్స్. అంటే కాయిన్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఏమైనా ఫీజు పే చేయాలా అని అడిగితే కాయిన్స్ని రిసీవ్ చేసుకోవడానికి మనం ఎటువంటి ఫీజు పే చేయనవసరం లేదు. అంటే మనం కొన్ని కాయిన్స్ని $1 లేకపోతే $50 ఎంతో కొంత పాయింట్ పెట్టి మనం తీసుకున్నాం కదా, అలా ఏమన్నా చేయాల్సి వస్తుందేమోనని చెప్పి వీళ్ళు ఏమి చేయనవసరం లేదని చెప్పి చెప్తున్నారు. కాకపోతే హౌఎవర్ యూ అండ్ యువర్ రెఫరల్స్ విల్ హ్యావ్ టు వెరిఫై ద కేవైసీ కనుక చేసినట్లయితే కంప్లీట్గా మీకైతే ట్రాన్స్ఫర్ అయిపోతాయని చెప్పని అంటున్నారు. ద రివార్డ్స్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ రెఫరల్స్ హూ డి నాట్ కంప్లీట్ ద కేవైసీ ఇట్ విల్ బి అరేంజ్డ్. మీకు వీళ్ళైతే డేట్ ఇస్తారు కదా, ఆ డేట్ ఏ రోజుకైతే ఇస్తారో క్లోజింగ్ డేట్, మైనింగ్ అయిపోయిన తర్వాత క్లోజింగ్ డేట్, ఆ రోజు కనుక మీ రెఫరెన్స్లో ఎవరైనా సరే కేవైసీ కనుక చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళ కాయిన్స్ అన్నీ కూడా అరేంజ్ అయిపోతాయి, అంటే డిలీట్ అయిపోతాయి అని చెప్పని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి రోడ్ మ్యాప్ వచ్చేసి పేజ్ 1 అంటే ఫస్ట్ దఫాలో Q2 2024. Q2 అంటే ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. Q1, Q2, Q3, Q4 అనమాట. అంటే ఏంటంటే క్వార్టర్, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వచ్చేసి Q1 అనమాట. ఏప్రిల్, మే, జూన్ వచ్చేసి Q2, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వచ్చేసి Q3, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చేసి Q4 అనమాట. సో వీళ్ళు Q2లో అంటే జూన్ 24, 2024 లోపు పేజ్ 1లో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తామని చెప్తున్నారంటే ఎస్టాబ్లిష్ ది ఫౌండేషన్ ఆఫ్ గ్రీన్ నెట్వర్క్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పని అంటున్నారు. గ్రో ద కమ్యూనిటీని పెంచుతాము అని చెప్పని అంటున్నారు. లాంచ్ ఎయిర్ డ్రాప్ అండ్ రెఫరల్ సిస్టమ్, ఎయిర్ డ్రాప్ని లాంచ్ చేస్తాము, ప్లస్ ఏంటంటే రెఫరల్ సిస్టమ్ని చేస్తాము అని అయితే, అంటే కంపోజ్ చేస్తామని అయితే చెప్తున్నారు అనమాట. తర్వాత ఓపెన్ కేవైసీ వెరిఫికేషన్ జూన్లోపే అవుతుంది అని అయితే చెప్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ద గ్రీన్ నెట్వర్క్ వైట్ పేపర్ను కూడా కంప్లీట్ చేసేస్తామని చెప్పని అంటున్నారు. ఇంకొకటి ప్రైవేట్ ప్లేస్మెంట్. ఈ ప్రైవేట్ ప్లేస్మెంట్ అనేది అయితే మనకైతే ఏం అర్థం కాలేదు. నేను దీని గురించి నెక్స్ట్ నాకు వేరే అప్డేట్ వచ్చినప్పుడు నేనైతే చెప్తాను అనమాట. తర్వాత పేజ్ 2 వచ్చేసి అంటే సెకండ్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే రెండవ దఫాలో Q3 అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనమాట. ఆ 3 నెలల్లో వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఫర్ ఆల్ యూజర్స్. ఎవరైతే కేవైసీ మైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ Q3 2024 లోపు అయిపోతుంది అని అయితే చెప్తున్నారు. అంటే సెప్టెంబర్ 30 లోపు అనమాట అయిపోతుందని చెప్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ఎయిర్ డ్రాప్స్ టు యూజర్స్, ఎవరైతే మైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో సెప్టెంబర్కి కంప్లీట్ అయిపోతుంది, ఎయిర్ డ్రాప్ రిలీజ్ చేసేస్తాము సెప్టెంబర్ మంత్ ఎండ్ లోపు అని అయితే చెప్తున్నారు అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే రిలీజ్ ERC20 టోకెన్. ERC20 అంటే మీకు అందరికీ తెలుసు, ERC20 అంటే ఇథీరియం మైనెట్ మీద లాంచ్ చేస్తున్నారు అని అయితే ఇప్పుడు మనకైతే ఒక అర్థమైంది, ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీసేల్ ఆన్ GRC టోకెన్. GRC టోకెన్కి ప్రీసేల్ చేస్తామని చెప్పని అంటున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూశారు కదా, లాంచ్ ఆఫ్ స్టేకింగ్ సిస్టమ్ని లాంచ్ చేస్తాము అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి స్టేకింగ్ ఇంతకుముందు కోర్లో కానీ, తర్వాత అవైవ్లో కానీ, ఐస్లో లేదులేండి, వీటన్నిటిలో కూడా మనం చూసాం కదా. అట్లానే స్టేకింగ్ సిస్టమ్ని వీళ్ళు లాంచ్ చేస్తామని చెప్పని అంటున్నారు. అది ఎలా ఏంటనేది అప్డేట్ Q3లో ఇస్తారు. తర్వాత పేజ్ 3 అంటే 3వ దఫా Q4 2004 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనమాట. Q4 అంటే ఆ 3 నెలలు 2024 సంవత్సరంలో లిస్ట్ టోకెన్ ఆన్ కాయిన్ మార్కెట్ క్యాప్, కాయిన్ గీకో అనేవి మీకు ఆల్రెడీ తెలుసు. అవి ఎలా చూడాలి ఏంటనేది నేను ఆల్రెడీ వీడియోలో అప్పుడప్పుడు చూపిస్తున్నాను కూడాను. సో వాటిల్లో లిస్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అంటే డిసెంబర్ లోపు అయితే లిస్ట్ చేస్తాము అని అయితే చెప్తున్నారు. తర్వాత లిస్ట్ ఆన్ DEX అండ్ CEX, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో మరియు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో రెండిట్లో కూడా లిస్ట్ చేస్తాము అని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇంకొకటి ఏం చెప్తున్నారంటే రిలీజ్ గ్రీన్ నెట్వర్క్ బీటా 2.0 వెర్షన్. ఇప్పుడు ఫస్ట్ వెర్షన్ నడుస్తుంది కదా మనకి మైనింగ్ చేసేది, వీళ్ళు వచ్చేసి సెకండ్ వెర్షన్ అంటే ఈ మైనింగ్ టోకెన్స్ ఎవరికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయ్యి అంతా చేసిన తర్వాత సెకండ్ వెర్షన్ నెట్వర్క్ రిలీజ్ చేస్తామని చెప్పని అయితే చెప్తున్నారు. ప్రొవైడ్ నోట్స్ ఫర్
నోడ్ సర్వీసెస్ ఫర్ బిఎన్బి అంటే బినా స్మార్ట్ చైన్కి నోడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పని అంటున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే అట్ ద సేమ్ టైం ఇథీరియం మీద లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఇథీరియం కూడా నోట్స్ ప్రొవైడ్ చేస్తాము అని అయితే చెప్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే రిలీజ్ గ్రీన్ కాయిన్స్ని మార్కెట్కి రిలీజ్ చేస్తాము అని అయితే చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ 4 4వ దఫా వీళ్ళు ఏం చేస్తారు. 4వ దఫా ఎప్పుడండి అంటే Q1 2005. Q1 అంటే మనం చెప్పుకున్నాం కదా జనవరి, ఫిబ్రవరి, మార్చి, అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అనమాట. నెక్స్ట్ ఇయర్ మార్చి నెలలో వీళ్ళు రిలీజ్ ఆఫ్ గ్రీన్ హెచ్డికే అంటే నథింగ్ బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అని చెప్పి మనం చెప్పుకున్నాము. తర్వాత ఏంటంటే రిలీజ్ ద గ్రీన్ నెట్వర్క్ GRC కాయిన్. తర్వాత స్టార్ట్ ద బిల్డ్ డిఏఓ అంటే తెలుసు కదా, కోర్ డిఏఓ సేమ్ అట్లా. తర్వాత ఇంకొకటి ఏంటంటే కనెక్ట్ ద మోర్ ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఫర్ ద గ్రీన్ నెట్వర్క్, హ్యాండ్ ఓవర్ గ్రీన్ నెట్వర్క్. అంటే దానికి సంబంధించిన అంటే రెగ్యులర్గా ఈ మైనింగ్ చేసిన టోకెన్లు లిస్టింగ్ అయిన తర్వాత ఎలా దానికి రేట్ పెంచి తర్వాత వాటికి లిక్విడిటీ చూసి చేస్తారో అలా చేస్తాము అని అయితే చెప్తున్నారు. గ్రీన్ నెట్వర్క్కి సంబంధించిన పూర్తి సమాచారం తర్వాత పూర్తిగా చేసి మీకు పూర్తి స్థాయిలో అందించి మీకు చేయగలము అని చెప్పని అయితే చెప్తున్నారు అనమాట. సో అది వచ్చేసి దీని గురించి గ్రీన్ ల్యాబ్స్ పూర్తిగా. ఇంకొకటి ఏంటంటే ఈ 3 డాట్స్లో కనుక 3 లైన్స్లో కనుక మనం ఒకసారి ప్రెస్ చేసి చూస్తే రైట్లో పైన ఉంది కదా, ఇది కనుక మనం ప్రెస్ చేసి చూస్తే ప్రజెంట్ హోమ్ అనే ఆప్షన్ ఉంది. హోమ్లో టోకెన్ అనే ఆప్షన్ ఉంది. కాంట్రాక్ట్ అని చెప్పని ఉందన్నమాట. కాంట్రాక్ట్ అని కనుక ఓపెన్ చేస్తే నాకు తెలిసి ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది కదా, అదైతే వస్తుందన్నమాట. సో ఇదైతే చూశారు కదా, ఇథీరియం ఇది బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద కూడా లిస్టింగ్ అవుతుందని చెప్పని సారీ ఇందాక మనం ఇథీరియం అనుకున్నాము, ఇథీరియం మీద బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద రెండిట్లో లిస్టింగ్ అవుతుందని ఇప్పుడే తెలిసింది. ఇక్కడైతే చూశారు కదా GRC స్మార్ట్ కాంట్రాక్ట్. మీరు ఇది కాపీ చేసుకొని బిఎన్బి స్మార్ట్ చైన్లోకి వెళ్ళిపోయి మెటామాస్క్లో కానీ లేకపోతే ట్రస్ట్ వాలెట్లో కానీ బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ అది ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ చెప్పాను. లేదా ఇంపోర్ట్ అనేది కనుక ప్రెస్ చేస్తే మీరు ఇది కాపీ చేసేసుకొని కనుక ఇంపోర్ట్ అనేది ప్రెస్ చేసినట్లయితే మెటామాస్క్లో డైరెక్ట్గా అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత ఇది వచ్చేసి GRCకి వచ్చేసారనమాట. ఇంకొకటి వచ్చేసి ఇథీరియంకి. సో నాకు తెలిసి ఇథీరియం మీద తర్వాత బైనాన్స్లో రెండింటిలో లిస్టింగ్ అవుతుంది కాబట్టి కొంచెం ఇది మంచి గ్రోతే రావచ్చు అని చెప్పని అనుకుంటున్నాను. తర్వాత ప్రీసేల్ గురించి అంటే ఇప్పుడు వీళ్ళు చూశారు కదా, ప్రీసేల్ రేటు 0.002 అని చెప్పని అయితే చెప్పారనమాట. 0.002 అంటే మినిమం బై 500 GRC టోకెన్లు అని చెప్పని ఇచ్చారు. మీరు కనుక ప్రీసేల్ కనుక చేయాలి అని చెప్పని అనుకుంటే ఈ కనెక్ట్ వాలెట్ అని చెప్పి ప్రెస్ చేస్తే మీరు కనెక్ట్ వాలెట్ అనేది మనం మెటామాస్క్లో అయితే మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్ అయితే ట్రస్ట్ వాలెట్ దానిలోకి అయితే వెళ్ళిపోతుంది. సో సేలింగ్ మనకు అవసరం లేదు కాబట్టి ప్రీసేల్ మనం అవసరం లేదు కాబట్టి మనం దాని గురించి ఆలోచన లేదు. స్టేకింగ్ ఇప్పుడైతే ఇవ్వనన్నారు కదా కాబట్టి స్టేకింగ్ గురించి వదిలేసేయండి. తర్వాత ఎయిర్ డ్రాప్ అనేది కనుక మనం ఓపెన్ చేసి చూస్తే దానికి సేమ్ ఇలా అయితే వస్తుందన్నమాట. తర్వాత డాష్ బోర్డ్ కనుక మనం ఓపెన్ చేసి చూస్తే ఎలా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఐస్ లాగా తర్వాత పై నెట్వర్క్ లాగా వీటిలాగానే ఇది కూడా పర్సెంటేజ్ పెట్టారనమాట. 3 years వరకు పెట్టారు పర్సెంటేజ్. 3 years వరకు పర్సెంటేజ్ 3 years వరకు పర్సెంటేజ్ పెట్టారు. మనం 20, 40, 60, 80, 100 మీరు ఎంత పర్సెంట్ కావాలంటే అంత పర్సెంట్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే డ్యూరేషన్ 1 year, 2 years, 3 years, 4 years, 5 years వరకు పెట్టారు. డైలీ రివార్డ్ వచ్చేసి 18% ఎక్స్ట్రా వస్తుందంట. APR వచ్చేసి 60% అంట. నేనైతే దీని గురించి అంటే ఇంకా టైం ఉంది కాబట్టి దీని గురించి పూర్తిగా మ్యాటర్ అయితే తెలియలేదు కాబట్టి క్షుణ్ణంగా మనకు పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఈ ఐస్లో కానీ వీటిల్లో మనం ఈ స్టేకింగ్లో ఇవి ఫ్రీజ్లో పెట్టి మనం ఇబ్బంది పడ్డాం కాబట్టి నేనైతే ఇప్పుడు పెట్టదలుచుకోలేదు. నేనైతే తర్వాత దీన్ని ఏం చేయాలనేది ఆలోచిస్తాను. తర్వాత సెక్యూరిటీ అంటే దీనికి సంబంధించి రిఫరల్స్ అంటే మనకు ఎంతమంది రిఫరల్స్ ఉన్నారనేది చూపిస్తుంది అనమాట. కేవైసీ ఓపెన్ చేస్తే మెయింటెనెన్స్ అని వస్తుంది కదా, మెయింటెనెన్స్లో ఉందన్నమాట. మైలాక్స్, అకౌంట్ డిలీషన్, రోడ్ మ్యాప్ ఆల్రెడీ చూసాం. వైట్ పేపర్ ఇంకా రిలీజ్ చేయలేదు అనుకున్నాం కదా, డాక్యుమెంట్, గూగుల్ ప్లే ఇదనమాట. దీనికి సంబంధించి ఇది మొత్తం కంప్లీట్గా మీరైతే ఇష్టమన్న వాళ్ళు ఎవరైనా సరే మైనింగ్ చేస్తాను అని చెప్పని అనుకుంటే
డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మైనింగ్ ఎలా వస్తుంది ఏంటనేది అయితే మొత్తం చెప్పాను. కాకపోతే ఏంటంటే ఇది బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద అయితే వర్క్ చేస్తుంది కాబట్టి కొంచెం మంచి రేటే వస్తుందని నాకు ఆలోచన అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అంటే 100 టోకెన్స్ వస్తున్నాయి. తర్వాత అయితే ఖచ్చితంగా అయితే తగ్గిపోవచ్చు. మీరైతే మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్లోనే ముందు అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్.